ఓం గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు బిఎం సురేష్, చಳ್ಳకెరే, కర్ణాటక. కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠం 7వ తరం 11వ పీఠాధిపతి శ్రీ 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 వీర భోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి నేను శిష్యుడు. వీర గురుదేవులకు నమస్కరిస్తూ ధార్మిక పరిషత్తుకు, వీర గురుదేవుల శిష్యులందరికీ నా మాటలు, నా హృదయపూర్వకంగా చెప్పేది ఏమంటే, 28/10/2025 మంగళవారం మఠాధిపతిని నియామకం గోవిందస్వామినే చేయాలని నేను కోరుకుంటున్నాను. మా ఇంట్లో మా నాన్న, మా తల్లి, మా నాన్నకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు, మొత్తం కలిసి 8 మంది గురుదేవులకు శిష్యులు. మన అభిప్రాయము గోవిందస్వామినే మఠాధిపతిగా చేయాలి. ఎందుకని ప్రశ్న మీరు ఎందుకు గోవిందస్వామిని మఠాధిపతి చేయాలని మీరు అడగవచ్చు. ఎందుకంటే గురుదేవులు నా తదనంతరము గోవిందస్వామినే మఠాధిపతి అవ్వాలని వీలునామా రాసిపెట్టారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మ ప్రబోధతో వాడు గోవిందస్వామిని మఠాధిపతి చేయాలి, ఉత్తరాధికారికి గోవిందస్వామినే మఠాధిపత్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆయన ఆశయం. ఎందుకంటే 9 కొడుకులు, మొదటి భార్య చంద్రావతమ్మ గారి 9 మగ సంతానము 9. ఏ జ్ఞానము లేదు, వాళ్ళకి ఆధ్యాత్మిక పరిచయం లేదు, వాళ్ళు నేర్చుకుని లేదు ఏమి, వాళ్ళు మఠాధిపతిగా అర్హులు కారని ఆయన మా గురుదేవులు గోవిందస్వామిని మఠాధిపత్యకు అర్హుడు అని నియమించినారు. నేను జనవరి 4వ తేదీ 2021 నుంచి 8/5/2021 అంటే గురుదేవులుకి శుశ్రూష చేశాను. ఆఖరి రోజు 8వ తారీఖు 5వ నెల 2021లో చావు బ్రతుకులో ఉండగా చూసేదానికి వచ్చినారు అందరూ, కొడుకులు, కోడలు, భార్య అందరూ వచ్చినారు. అప్పుడు గురుదేవులు గో అంటున్నారే కానీ గో అని అంటున్నారు. ఇంకేం అసలు మాటలే లేవు, గో అంటున్నారు. గోవిందస్వామినే మఠాధిపతి కావడం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మ ప్రబోధంతో చెప్పినారు. గురుదేవుడు బ్రహ్మైక్యం చెందిన తర్వాత వీడియోలు వెంకటాద్రి స్వామికి వీలునామా రాశారు కదా, మీ అభిప్రాయం ఏమంటే అడిగితే ఆయన ఎవరండి వీలునామా రాసేదానికి అని అన్నారు. ఈ మాట ఎట్లుంటుందంటే, ఒక న్యాయమూర్తి నేరస్తుడుకు తీర్పు చెప్తే ఆయన ఎవరండి
తీర్పు చెప్పేదానికి అన్నట్టు ఉంటుంది. అంటే ఏ విషయం ఏది మాట్లాడాలో అని ఏది నేర్చుకోవాలి. అసలు సంకల్పం చేసేదానికి మనం మఠం సిద్ధాంతిని జనార్దన్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలి అంటే సిద్ధాంతిని అడిగి తెలుసుకుంటాడంటే గురుస్థానానికి ఎట్లుండాలని. మఠాధిపత్యం అంటే గురుస్థానం. గురువు సాక్షాత్ సర్వేశ్వరుడు, భగవత్స్వరూపుడు. జ్ఞానము, ప్రకాశము, ఆనందము, ఉనికి భగవత్స్వరూపుడు ఉండే లక్షణాలు. అసలు దాంట్లో జ్ఞానమే లేదే ఆయన. ఇంకా మఠాధిపత్యం ఎలా వహిస్తాడండి? అసలు గురుదేవుడు ఉత్సవమూర్తి కాదండి, చైతన్యమూర్తి. చైతన్యమూర్తి అయితే వచ్చిన భక్తులకు, శిష్యులకు ఉద్ధరింపచేస్తాడు. ఒకే మాట చెప్పాలంటే గోవింద స్వామినే మఠాధిపతి చేయాలని మా కోరిక. శిష్యులకు అందరికీ చెప్పేది ఇంతే, గోవింద స్వామినే మఠాధిపతి చేయాలని. ధార్మిక పరిషత్తుకు, మన గురుదేవుల శిష్య బృందలకు మా విన్నపం. జయ సద్గురు, జయ జగత్.